హాయ్ అమిగోస్, బయట ఎండలు అయితే మండిపోతున్నాయి. దీని అర్థం ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఇంకో 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మీరు ఈ ఎండాకాలంలో ఎట్లాంటి బిజినెస్ పెడితే మనకి నష్టాలు రాకుండా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, డబ్బులు ఎక్కువగా వస్తాయి అనేది నేను టాప్ 10 బిజినెస్ ఐడియాస్ అయితే తీసుకొచ్చాను. మీరు ఎండ్ వరకు చూస్తే మీకైతే ఒక అవగాహన వస్తుంది. సో ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వేసవి కాలం అంటే ఏంటి? ఎక్కువ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఈ వేడి వల్ల కూలింగ్ అనేవి మనకి కావాలనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 ఐడియాస్ కూడా దానికి ఎందుకే వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కొబ్బరి బోండాల బిజినెస్. ఓకే, సో కోకోనట్ బిజినెస్. సో దీనికి మనకి రోజు 2000 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఆ అమౌంట్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో టెక్నాలజీ వాడాలనుకుంటే ఎలక్ట్రిక్ కోకోనట్ కట్టింగ్ మిషన్ అనేది ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేకపోతే క్విక్ ఓపెనర్ టూల్, తొందరగా ఓపెన్ చేసేది కొబ్బరి బోండాని, ఇటువంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకొని కూడా ఈ యొక్క కొబ్బరి బోండాల్లో కూడా లాభాలు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వేసవికాలంలో ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ ఐడియా అనేది నీడ్ ఉంటుంది. సో ఇది చాలా తక్కువ ఖర్చు. ఓకేనా, మీ అవకాశాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ జ్యూస్, అంటే నిమ్మకాయల జ్యూస్ షాప్. దీనికి షాప్ ఏం తీసుకోవాల్సిన లేదు, చిన్న బండి సరిపోతుంది రోడ్డు పక్కన. సో దీనికి 1500 రూపాయలు కూడా మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మరి దీనికి మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే ఆటోమేటిక్ లెమన్ సీజర్ అని ఒకటి ఉంటాయండి మిషను, అది తీసుకోవచ్చు. మీరు దీంట్లో సాల్టు, మింటు, సోడా కాంబో అనేవి ఇలాంటి ఆఫర్స్ అనేవి పెట్టి కూడా జనాల్ని రాబట్టుకోవచ్చు. సో ఈ బిజినెస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ యొక్క బిజినెస్ కేటగిరీలో. ఓకే, మరి నెక్స్ట్ వన్ చూసుకుంటే మూడోది బటర్ మిల్క్, చల్లని మజ్జిగ. ఓకేనా, సో లేదా లస్సీ స్టాల్, మీరు ఏదైనా కావచ్చు. దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే ఒక 2000 అవుతుంది. సో దీనికి మీరు స్మాల్ మిక్సర్ తీసుకొని లేకపోతే పోర్టబుల్ కూలింగ్ ఉంటుందండి, అది తీసుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు టూల్ అనేది. ఇప్పుడు మీరు మసాలా బటర్ మిల్క్ అనేది ఒక లిస్ట్ పెడితే దానికి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, మరి నాలుగోది వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ లేదా కట్ ఫ్రూట్స్. ఓకేనా, సో ఖర్చు వచ్చేసి దీనికి 3000 నుంచి 5000 వరకు అవుతుంది ఫ్రెండ్స్. మరి దీనికి ఫ్రూట్ కట్టర్స్ లేకపోతే సీలింగ్ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఇవి వాడి మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చేయడం వల్ల కూడా బాగా ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇది కూడా చాలా బెస్ట్ బిజినెస్ అండి వేసవి కాలానికి. ఓకేనా, మరి నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ లేదా కుల్ఫీ, ఈ రెండు ఏదైనా మీరు చేసుకోవచ్చు. సో దీనికి ఒక 5000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఫ్రీజర్ రెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఫ్రీజర్ అనేది రెంట్కి తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. స్మాల్ డీప్ ఫ్రీజర్ ఒకటి సరిపోతుంది. ఓకేనా, డిజిటల్ పేమెంట్స్, మీరు మంచి మంచి కాంబో ఆఫర్స్ పెట్టండి. ఓకేనా, డిస్కౌంట్ అంటే 2 కొంటే 1 ఫ్రీ అని చెప్పేసి, డిస్కౌంట్ 2 బై అని చెప్పేసి 1 ఫ్రీ అని చెప్పేసి ఇలాంటి డిస్కౌంట్లు పెట్టి కూడా మీరు ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్, అంటే చెరుకు రసం షాప్ అండి. ఇది 15000 నుంచి 25000 దాకా అయితే ఈ మిషన్ యొక్క ధర ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు బై చేస్తే మీరు ఎండాకాలం కాదు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలక్ట్రిక్ షుగర్ క్యాన్ మిషన్ అంటారు దాన్ని. సో దాంట్లో మీరు జింజర్ మిక్స్ చేసి, సో దాన్ని ఇంకా టేస్టీగా చేసి మీరు ఇవ్వగలిగితే మీరు చాలా అంటే చాలా బిజినెస్లో లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క చెరుకు జ్యూస్కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ కోల్డ్ వాటర్, అంటే మీరు సప్లై చేయడం అంట. అంటే మొబైల్ ఒక చిన్నది మినరల్ వాటర్ ప్లాంట్ లాంటిది పెట్టుకొని దానికి మీకు ఎంత అవుతుంది, ఒక 3000 నుంచి 4000 అవుతుంది. మొబైల్ కోల్డ్ మిషన్ అంటారు దాన్ని. ఓకేనా, ఇన్సులేటెడ్ వాటర్ క్యాన్స్, మీరు ఒక క్యాన్స్ అనేవి మీరు ఒక షాప్కి మీరు బల్క్గా డెలివరీ చేయడం వల్ల కూడా డబ్బు అయితే బాగా సంపాదించుకునే అవకాశం ఈ బిజినెస్కి ఉంది. మరి 8వ చూసుకుంటే మీరు దీనికి కావాల్సింది ఒక బైక్ ఉంటే సరిపోతుంది. మీరు వెళ్ళి చెప్పాలి వాళ్ళకి ఇలా మేము అందిస్తామని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ క్యాప్స్, అంటే సన్ గ్లాసెస్ స్పెట్స్ ఉంటాయి కదా, సో అవి మీరు 5000తో ఖర్చు చేసుకోవచ్చు అండి. 5000 ఖర్చు చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కానీ హోల్సేల్లో కానీ వీటిని అయితే అమ్మొచ్చు. మీరు సమ్మర్లో చూస్తుంటే రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు. సో సన్ గ్లాసెస్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. వీటిని మన ఏరియాలోనే మనమే ఎక్కడైతే తక్కువగా దొరుకుతాయో అక్కడి నుంచి మనం కొనుక్కొని వచ్చి ఇక్కడైతే తీసుకొని అమ్మొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు బిజినెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం తక్కువ రేటుకి తీసుకొచ్చి ఎక్కువ రేటుకి మనం అమ్మగలిగే సత్తా మన దగ్గర ఉంటే మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్ ఫ్యాన్స్, అంటే చిన్న చిన్న ఫ్యాన్లు ఉంటాయి కదండి, అలాంటివి మీరైతే అమ్మి కూడా మనమైతే డబ్బులని సంపాదించుకోవచ్చు. మీరు ఎక్కడ తక్కువగా దొరుకుతుంది ఆ ఎక్విప్మెంట్ అనేది తెలుసుకొని మన ఏరియాలోకి వచ్చి అమ్మగలిగితే సరిపోతుంది. ఓకేనా, సో
లాస్ట్ వన్ వచ్చేసి వాటర్ మిలన్ లేదా మస్క్ మిలన్ స్టాల్. ఓకేనా. సో ఖర్చు వచ్చేసి దీనికి 3,000 నుంచి 5,000 అయితే అవుతుందండి. సో టెక్నికల్ మీరు వాడాలనుకుంటే స్లైసింగ్ మిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో వాటిని మీరైతే కొనుక్కొని బై చేసుకోవచ్చు. సో ఇట్లాంటి 10 బిజినెస్ల్లో మీకు ఏ బిజినెస్ అయితే నచ్చిందో, ఏ బిజినెస్ అయితే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది, లేకపోతే అంత ఈజీ కాదని అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేనైతే పూర్తి డీప్గా ఒక వీడియో అయితే చేస్తాను. వేసవికాలం అంటేనే కష్టమని చాలామంది అనుకుంటారు, కానీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే మనకి చాలా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది. మీకు నచ్చింది ఏదైనా సరే కింద కామెంట్ అయితే చేయండి, దాని గురించి నేనైతే వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వేసవికాలంలో వాళ్ళ కోసం అయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మరి వేసవిలో టాప్ 10 బిజినెస్లు నష్టం ఆల్మోస్ట్ 0